Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel It's time for next scene from movie Mattu Vadarla. बदला अभी देखते हैं पुलिस वाला क्यों आया है. हाँ ना वही यार. चलो देखते हैं. Let's watch it. ఎక్కడ్రా బాబు? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. యేసు ఏంటి నువ్వు ఇంట్లోనే ఉండవా? శేషు వాట్సాప్ మ్యాన్, నువ్వేంటి గెటప్ ఏంటి? ఏ సినిమా? గెస్ట్ గౌతమ్ బుద్ధ సేతకర్ని. అది పీరియాడిక్ సినిమా. Okay. సారీ సారీ సారీ, ఇంకో ఛాన్స్. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, ఖైదీ నెంబర్ 150. యా బాస్ ఇస్ బ్యాక్. వావ్, పెద్ద రోలా? అవునయ్య, 60 ఏళ్ళ ముసలోడు రోలు. ఏం చేస్తావండి? ఇదిగో ఇలా నిలబడి ఉంటాను. శేషు శేషు ఇదే రోలు. ఎన్ని రోజులు ఈ రోల్స్ శేషు? నువ్వు హీరో ఇది ఎప్పుడు? నేను హీరో ఏంటి, నువ్వు మరీను. ఏమయ్యో వాళ్ళని మందలించమంటే ముచ్చట్లు పెడుతున్నావేంటి? ఇదో బాబో, ఇంకోసారి ఇలా చేసామంటే చీరేస్తానే అనుకున్నావా? మేము ఫ్యాన్ వేస్తాంలే. చీరేస్తా ప్యాంట్ వేస్తా, చీరేస్తా ప్యాంట్ వేస్తా. నువ్వు సూపర్ వేసో. సూపర్. ఏమయ్యో వస్తున్నావుడా? ఇదిగో వేసో, కొంచెం చూసుకొట్టవయ్యా. పిల్లోడి పేరు వాచిపోతుంది, మా ఆవిడ గోల్ చేస్తుంది. సరేనా? ఇదిగో నాకు షూటింగ్ టైం అయిపోతుంది, రేపు కలుస్తా. అలాగే వెళ్ళు. జాగ్రత్త అనుకున్నావా? తర్వాత నీ ఇష్టం. అయినా దొంగతనం చేయటం ఏంట్రా? రే, అక్కడ ఇద్దరు చచ్చిపోతే నువ్వు అడిగి క్వశ్చన్ ఇదా? అయినా అది దొంగతనం కాదు, తస్కరించటం. ఓకే. అసలు బెడ్రూమ్లో నువ్వు హాల్లోకి ఎలా వచ్చావు? తెలీదు. ఆ రెండో సేమావర్తి ఏమో. Seconded body scene. Okay. అయినా అంత టెన్షన్లో నిద్ర పట్టిందిరా. ఎన్నిసార్లు చెప్పాలా? ఆ నీళ్ళలో ఏదో కలపడం వల్ల మత్తెక్కింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఈ 50 లక్షలు తీసుకుని పారిపోదాం. పిచ్చికిందా? రే, 50 లక్షలు రా, సెటిల్ అయిపోవచ్చు. అరే ఎక్కడుంది 50 కోట్లు కదా, 50 లక్షలు. వాటితో ఎన్ని రోజులు బతుకుతావు? నెలకు 1 లక్ష ఖర్చు పెట్టుకున్న 3 ఏళ్ళు హ్యాపీగా బతకచ్చు. తర్వాత ఏం చేస్తావు? ఇప్పుడున్న దానికి క్లారిటీ లేదంటే 3 ఏళ్ళ తర్వాత గురించి అడుగుతావంటే. రే బాబు, ఇది ఎలాగ అంటాడు కానీ ఈ ఒకసారికి నా మాట విను. నీ మాట విన్నందుకే ఇదంతా జరిగింది. ఇప్పుడు నీకున్న 3 ప్రాబ్లమ్స్. Okay. ఒకటి కెమెరా, 2 నీ బ్యాగ్, 3 నీ బైక్. రే, బైక్ గురించి మర్చిపోయాను రా. అది పెద్ద ప్రాబ్లమే కాదు, కీ ఉంటే తెచ్చుకోవచ్చు. మనకి మెయిన్గా కావాల్సింది ఆ కెమెరా ఫుటేజ్ అండ్ ఈ డెలివరీ ప్యాకేజెస్. ఆ రెండిట్లో ఏది పోలీసులు దొరికినా నువ్వు దొరికిపోతావు. ఆ ఇంటి బయట కెమెరా ఉందంటే అక్కడ జరిగిందంతా రికార్డ్ అయి ఉంటుంది. సో ముందు మనం వెళ్ళి ఆ ఫుటేజ్ తెచ్చుకోవాలి. ఈ బ్యాగ్ ఎక్కడుందంటే నీ డెలివరీ ప్యాకేజ్ అక్కడెక్కడ ఉండాలి. అక్కడ ఉన్న ప్యాకేజ్ తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు క్రైమ్ సీన్లో ఉన్న దానికి ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి నీ మీద డౌటే రాదు, మనం బయటపడిపోవచ్చు. చా, ఇదేమో నువ్వు చూసి ఇంగ్లీష్ సీరియల్ అనుకున్నావా? ఈజీగా తెచ్చేయడానికి. అసలు అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళాలంటే సెక్యూరిటీ గార్డ్కి డీటెయిల్స్ ఇచ్చి సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా సొల్లు చెప్పి లోపలికి వెళ్ళావు అనుకో, ఆ ఫ్లాట్ బెల్ కొట్టి కెమెరా ఫుటేజ్, డెలివరీ సామాన్లు తెచ్చేసుకుంటావా? అక్కడ ఆల్రెడీ 2 శవాలు ఉన్నారా? నాకు తెలిసి ఈ పాటికి అక్కడ పోలీసులు తప్ప ఏం జరుగుతాం. నేను చెప్పింది చేసి దొరికినా సస్పెక్ట్ అవుతాడు. నువ్వు చెప్పినట్టు పారిపోతే కాన్విక్ట్ అవుతాడు. నువ్వు చెప్పింది చేస్తే ఇప్పుడే దొరికిపోతాడు. అదే నేను చెప్పింది చేస్తే హ్యాపీగా పారిపోతాడు. పారిపోవడం అన్నిటికి సొల్యూషనా? దొరికిపోవడం అన్నిటికి సొల్యూషనా? ఊరికే దొరికిపోతాడంటే ఏంటి? ఆహా, ఏదో కర్రీ పాయింట్ కర్రీస్ తెచ్చుకున్నా ఈజీగా చెప్తామేట్రా. అట్టమైన లాజికల్ దిగు. నీళ్ళు అడ్డంగా దొరికే లాజికల్ దిగమంటావా? అరే బాబు, నా మాట ఆడిని మాట చచ్చినట్టు నీ మాట అక్కడ ఇద్దరు చచ్చారు. ఎక్కువ మాట్లాడే ఉంటే నువ్వు చస్తావు. చేతి తీయనరా, ఏం చేస్తావు? నీ నట్టెర కొడతా, నీ ముట్టెర కొడతా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్తావురా? జరిగింది చెప్తా. అలా చెప్తే ఏం చేస్తారు అనుకుంటున్నావు? ఏం చేస్తారు? వాడు తప్పు చేస్తే నన్ను ఎందుకు కొడతారా? ఆయన లేచి నువ్వేగా. అది చెప్పింది మనం చేయలేము, నువ్వు చెప్పింది నేను చేయలేను. నిన్న అలాగే అని ఇవాళ చేసావు కదరా, ఇది కూడా అలాగే. అరే ఆగు. Now what? Phone. अब ये किसका फोन है? अलार्म है. सीधा फोन डेड बॉडी है.
వెరిఫికేషన్ వచ్చిన పోలీస్ ఆఫీసర్ రా. ఏం మాట్లాడుతున్నావురా? पुलिस वेरिफिकेशन के लिए वो आया आया था था ना हाँ చచ్చాడు రే. మనకి ఎక్కువ టైం లేదు. వాడి కానిస్టేబుల్ గురించి వెతకడం మొదలు పెట్టేలోపే మనం ఏదో ఒకటి చేయాలి. అందుకే నా మాట నీ డబ్బులు తీసుకుని ఎక్కడికైనా పారిపోతావురా. పారిపోతే ఎక్కడ ఉంటారు, ఎలా బతుకుతారు? అందుకే కదా డబ్బులతో సహా పారిపోతాం అనేది. నువ్వు చెప్పింది కరెక్ట్. అమ్మయ్యా, ఇప్పటికే నేను అర్థం చేసుకో. పిల్ల ఫుటేజ్ ఇంకా ప్యాకేజెస్ తెచ్చేసుకుందాం పదరా. రే నా మాట రండిరా. ఇప్పుడు వెళ్తే అవసరంగా బుక్ అయిపోతావురా. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా? ఏదో అంతిమ యాత్రకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. పెట్రోల్ ఉందో లేదో. అక్కర్లేదు, కార్లో వెళ్దాం. కారా? కార్ ఎక్కడదరా? ఫ్రెండ్దే. ఏంటి రే డబ్బులు ఏవరా? డబ్బులు ఎందుకు? ఆ డబ్బు నాకొద్దు, నాకు కావాలి. సంఖ నాకు వచ్చి నాకు తీస్తావా? వెళ్ళి పట్రా. ఓకే, మనిషి అని నాకు నమ్మకం ఉండాలి. నువ్వు మనిషిని ఎవడన్నాడు? हाँ చెప్పాడు కదా. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్తావురా? ఏమండి షెర్లాక్ హోమ్స్ గారు, మిమ్మల్ని అడిగేది. వెనక్కి వెళ్ళి కూర్చో. వెళ్ళనా? ఇప్పుడు నువ్వు కోపంగా చూస్తే భయపడి వెనక్కి వెళ్ళి కూర్చోలా? ओके వెనక్కి వెళ్ళి కూర్చుంటానే. ఎవరికి కనపడకుండా దాక్కోండి. ఏ ఈ కార్లో ముగ్గురు వచ్చారనే కంటే ఒకడే వచ్చాడు అనుకోవడం బెటర్ కదా. ఎందుకు? ఒకవేళ నువ్వు దొరికినా మెయిన్ దొరకకుండా ఉండటానికి. అయినా సంతకం పెట్టకుండా లోపలికి వెళ్ళి వెళ్తావరా? రేయ్, నిన్నే! రేయ్, ఏం చేస్తున్నావురా? రేయ్, కొంప తీసి గోడలు గుద్దేస్తున్నావా? అమ్మా, రే సంతకం పెట్టుకుంటే ఎలా తీసుకొచ్చావురా? సంతకం ఇక్కడ ఉండని వాళ్ళని అడుగుతారు కానీ ఇక్కడే ఉండేవాళ్ళు కాదు కదా. అర్థం కాలేదు. హ్యూమన్ సైకాలజీ రా. ఈ అపార్ట్మెంట్లో ఉండని వాళ్ళే గేట్ దగ్గరికి రాగానే స్లో అవుతారు, సో సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు. అదే ఇవే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు స్పీడ్గా హార్న్ కొట్టుకుంటూ లోపలికి వస్తారు, సో సెక్యూరిటీ వాళ్ళు ఆపరు. ఉంటే I was watching Sherlock Holmes. చెప్పి సంతకం పెట్టొచ్చేవాడిని. పద. ఒరే మరి నాకు अरे बाबा అదే నా ఫ్లాట్. అవును. ఏంటి ఏం హడావిడి లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో శవాలు ఉన్నట్టు ఇంకా ఎవరికి తెలియదు అనమాట. వెళ్దామా? రే ఏంట్రా అక్కడ కెమెరా ఏదిరా? might be hallucinating నిజం చెప్పు. your drugs కలగలేదు కదా? రే నేను కెమెరాను చూశాను బే. అదే కళ్ళ చూసేవని అడుగుతున్నాను. కళ్ళ చుట్టూ ఏంటి? ఛీ, అది కాదే, మనం చెప్తే వింటారా ఏంటి? వాళ్ళ ఇష్టం. हाँ? హై. ఇదెవర్రా? లోపల 2 శవాలు పెట్టుకుని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది. What is this? అరే ఏమైందిరా? ఏమైందే? మేరా బామ్మ బామ్మ చచ్చిందన్నావు. చచ్చింది ఎలా వచ్చింది? నిన్నే అడిగేది. నాకేం తెలుసా? మరేం తెలుసు నీకు? అసలు బామ్మ చచ్చిందని ఎలా డిసైడ్ అయ్యావు? పల్స్ చెక్ చేసావా? లేదు. కానిస్టేబుల్ శవం ఎక్కడ ఉంది? హాల్లో సౌండ్ పెట్టుకున్న హాయిగా తిరగదు కదా. అది తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి. అమ్మ లోపలికా? నేను వెళ్ళను. ఆ, మనం చెప్పినంత మాత్రాన మన మాట వింటారా అమ్మా? చదువుకున్నారు కదా, కాస్త పెద్దవాళ్ళ మాట వింటే ఏం పోయింది? ఏదో కాస్త బాగుపడతారు కదా. wow Nothing is there. బామ్మ నువ్వు ఊరుకా బామ్మ, నీకేం తెలుసు బామ్మ అంటారే గాని, అయ్యో పెద్దావిడ అనుభవపూర్వకంగా చెప్తుంటే ఒక మాట విందామని అన్నా. అరే ఏమైందిరా? ఏమైందిరా? Did he move? Go to some other flat? ఒకసారి కళ్ళు మూసుకుని ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో.
Oh, there is Some other flat. చూస్తున్నావురా? రే నేను పూల కుండిందన్నాను రా. ఏంటి నేను పూల కుండిందన్నాను రా. బాబు అది తనేది మహేష్ బాబు. నీతో ఫోన్ మాట్లాడేసి పెట్టేసిన తర్వాత పొరపాటు నా కాలుతో పూల కుండిందన్నాను రా. మరి పూల కుండి ఏది? ఏముంది యాజ్ యూజువల్గా అది ఉండదు. ఒరే బాబు ఇప్పటికే నన్ను ఒప్పుకోరా, నువ్వు నిద్రపోయి కరగానే ఉంటావు. రే నేను నిద్రపోతే డబ్బులు బ్యాగ్ నిజంగా Yeah, that's what. Some other floors. అది ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎంత How did he come to this flat? నేను ఈ ఫ్లాట్ నుంచే వచ్చాను. అరే నువ్వు పడుకుంది కింద ఫ్లాట్లో అయితే ఈ ఫ్లాట్ నుంచి ఎలా వస్తావు? ఏమో నేను ఖచ్చితంగా ఈ ఫ్లాట్ నుంచి వచ్చాను. మరి ఎలా పదండి తాళం వేసుంటే ఎలా వెళ్ళేది? ఇలా ఏంటిది? దీని ఆల్ఫర్ నైఫ్ అంటారు. మన దగ్గర బీర్ ఓపెన్ చేయడానికి ఓపెనర్ లేకపోతే దొరికిమే. Yeah. తొందరది ఉండిపోయి ఇది ఎవరు కీర్ కూడా పెట్టండి వచ్చాడానికి. ఆల్ఫర్ నైఫ్ జరగ ఇక్కడ ఒరేందా ఎవరు వస్తున్నట్టున్నారా? త్వరగా తీరా ఎవరు వచ్చేస్తున్నారా? రారా. ఓ వచ్చేస్తుందా? నేను చెప్పాను అదికోసం. Yes. ఎస్ But he proved them wrong now. చూసాను రా. ఇతనైన కానిస్టేబుల్ బెనర్జీ బ్యాక్ నుంచి బ్రహ్మాజీలో ఉన్నాడు. అనవసరంగా ఏది పడితే అది ముట్టుకోకండి, మన ఫింగర్ ప్రింట్స్ పడిపోతాయి. Uh-oh. 2 hands. ఒరే నువ్వు ఒక్కడే వేసుకుంటే సరిపోద్దా? మరి మా సంగతి ఏంటి? కోటీలో ఖర్చీఫ్లు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? మరి ఇప్పుడు ఎవరు వేసుకోవాలరా? ఇద్దరు చెరోటి వేసుకోండి. అది కాదు అసలు ఇల్లు ఎవరిదిరా? ఈ కానిస్టేబుల్ ఇక్కడ ఏం పని? రే పొద్దున కానిస్టేబుల్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం తేజస్వి ఇంటికి రావాలన్నాడు. ఇదే ఇల్లు అనుకుంటా. మరి Oh, that girl. వాడు ఎలా చచ్చాడని కాదు, వీడి ఇక్కడికి ఎలా వచ్చాడు పాయింట్. రే బయట కెమెరా ఫుటేజ్ చూస్తే తెలిసిపోద్దిగా. రైట్, ఇక్కడికి వచ్చింది నీ సామాన్ల గురించి కూడా అని గుర్తుపెట్టుకో. రే నువ్వు అటెల్ చూడు, నేను ఇటెల్ చూస్తా. మరి నేనేం చూడను? ఆడి మొహం చూడు. Oh shit! Oh my god! నేనా? खाली है सब. All empty. ఈ రూమ్ She did it and she left something kind of like that. బాత్రూమ్. What is this? Is that a haunted place? Oh, look at that thing. Lose connection. రే ఏమైందా? దిష్టి బొమ్మల ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏమైంది? ఇక్కడ ఏదో ఉందిరా. వాడిని అబ్బా ఏం ముట్టుకోవద్దనా కదా? ఏంట్రా ఇదంతా? నేనేం పడేయలేదురా, సెల్ఫీ దానికది అన్ని పడేసింది. రే షెల్ఫ్ పడేయటం ఏంట్రా? నిజంరా, అదిగో కావాలంటే చూడు. భయం వేస్తుంది. ఇంతకు నుంచి ఇవే సౌండ్లురా. Oh, ఇది డోరా. రే వెళ్ళిపోదాం పదరా. బయటికి వెళ్దాం అంటే లోపలికి వెళ్తారేంట్రా? నాకు తెలిసి ఈ లోపల ఏదో ఆత్మ బంధించుందిరా. వెళ్ళిపోదాం పద. And ఉంటాడురా. it's not a spirit, something else.
all of a sudden this got interesting, man. It was already interesting. It got Yeah, more interesting. Absolutely. Man, this absolutely. is crazy. Whoa, I am loving this movie. Yeah. See, the question is how he went to that other flat. Okay, I know he was there, but how he went to that other flat? How is that police officer? And it is the same girl's flat, I think, so that. Tejasvi, I think right? so. Yeah. And now there is a secret door. We'll Nice. see what will happen next. I'm more because interested now. That inspector, no, Constable. constable. Even he is dead, but how come? Yes. That is Lot the of question. questions. Yeah. So guys, meanwhile, do like, subscribe, Share, comment, click on the bell icon.